ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నెల్లూరులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీకి గుడ్ బై చెప్పిన మేయర్ స్రవంతి దంపతులు టీడీపీలో చేరే ఆలోచనలో ఉన్నారనే టాక్ ఉంది. వారిపై అవినీతి ఆరోపణలు ఉండడంతో వాటి నుంచి బయటపడేందుకు సైకిల్ పార్టీకి చేరువవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో వారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులుగా ఉన్నారు. దీంతో ఇప్పుడు కూడా ఆయన ద్వారానే సైకిల్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. 2014-19లో వైసీపీ నుంచి నెగ్గిన ఆయన ఈసారి టీడీపీ తరపున విజయం సాధించారు. ఈ స్థానంలో ఓడిపోయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి పత్తా లేకుండా పోయారనే విమర్శలున్నాయి. మరోవైపు వైసీపీ క్యాడర్పై దాడులకు ప్లాన్ చేసిన తన అనుచరులకు కోటంరెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానంలో మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్ పై ఇన్సైడ్ స్టోరీ. టీడీపీ గెలుపుతో నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరి మళ్లీ ఫ్యాన్ పార్టీలోకి వెళ్లిన నేతలు ఇప్పుడు మనసు మార్చుకుంటున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీలో చేరే ప్రయత్నంలో ఉన్నారు. ఇలాంటి వారిలో నెల్లూరు మేయర్ స్రవంతి దంపతులు ఉన్నారు. వీరిపై అవినీతి ఆరోపణలు రావడంతో వాటి నుంచి బయటపడేందుకు కోటంరెడ్డి చెంతకు చేరాలనే ప్లాన్లో ఉన్నారట. ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. నెల్లూరు మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ కోటంరెడ్డికి వీర విధేయుడిగా ఉండేవారు. ఈ ఎమ్మెల్యే వైసీపీని వీడిన సమయంలో వారిద్దరూ ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి శ్రీధర్ రెడ్డి వెంట నడిచారు. కానీ ఏవైందో ఏమో టీడీపీలో చేరిన 2 రోజులకే మళ్లీ ఫ్యాన్ పార్టీలోకి వచ్చారు. వైసీపీ పాలన చివరి రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్లో భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. వాటిలో కమిషనర్ సంతకాల ఫోర్జరీ స్కామ్ ఒకటి. ఆ ఫోర్జరీ సంతకాలు మేయర్ భర్త జయవర్ధన్ చేశారనే అభియోగాలు వచ్చాయి. వైసీపీ ముఖ్యనేతలతో పాటు కొందరు అధికారుల పాత్ర కూడా ఉందని భావిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిందో లేదో మేయర్ దంపతులు ప్లేటు ఫిరాయించారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు వీరిని మళ్లీ కోటంరెడ్డి దగ్గరకు తీసుకుంటారా లేదా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. వీరిని దరి చేర్చుకుంటే అవినీతి మరకలు ఎమ్మెల్యే కోటంరెడ్డికి కూడా అంటుకునే అవకాశాలు లేకపోలేదు. అవినీతి మకిల అంటిన వారిని తన దగ్గరకు తీసుకుంటే ఈ ఎమ్మెల్యే అభాసుపాలు కావాల్సి వస్తుందని అంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో ఈ నియోజకవర్గం ఆవిర్భవించింది. ఇప్పటి వరకు 4 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ మొదటిసారి విజయం సాధించింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెగ్గారు. 2014, 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. హ్యాట్రిక్ విక్టరీ ఎమ్మెల్యేపై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఫ్యాన్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరిన ఈ ఎమ్మెల్యేని వైసీపీ టార్గెట్ చేసింది. ఆ పార్టీ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి వేధింపులకు గురి చేశారు. ఈ నేత అనుచరులను బెదిరించి భయపెట్టి వైసీపీలోకి లాక్కున్నారు. ఫ్యాన్ పార్టీ బంపర్ మెజార్టీలతో గెలుస్తుందని, అధికారంలోకి రాగానే అందరి జీవితాలు సెటిల్ చేస్తామంటూ మాయమాటలు చెప్పారనే విమర్శలు ఉన్నాయి. కోటంరెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మౌత్ పబ్లిసిటీ చేయించారు. అంతేకాదు దూషణలకు దిగారు. తీరా ఎన్నికల ఫలితాల్లో ఆదాల ఘోర ఓటమి చవిచూశారు. కోటంరెడ్డి 33,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచి రికార్డు సృష్టించారు. ఫలితాల రోజే ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నుంచి నిష్క్రమించారు. పత్తా లేకుండా పోయారనే విమర్శలు ఉన్నాయి. ఈయనతో పాటు కుటుంబ సభ్యుల్లో కొందరి ఫోన్లు పనిచేయటం లేదు. దీంతో క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల్లో గొడ్డు చాకిరీ చేయించుకుని గాలి కొదిలేశారని మండిపడుతున్నారు. ఆదాలకు కుడి భుజంగా ఉన్న కొందరు నేతలకు ఫోన్ చేసి తిట్టిపోస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని విన్నవారంతా ముక్కును వేలేసుకుంటున్నారు. ప్రత్యర్థులను తిట్టమని పురమాయించడం ఎందుకు, ఇప్పుడు ఇంత ఘోరంగా తిట్టించుకోవడం ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆదాల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అధికారంలోకి రాగానే కోటంరెడ్డి అనుచరులు వైసీపీ శ్రేణులపై దాడులు చేయాలని భావించారు. 5 ఏళ్లు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన వారిని విడిచిపెట్టకూడదని అనుకున్నారు. కానీ దీనిపై కోటంరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ పిలిచి ఎవరైనా దౌర్జన్యం చేసినా, దాడులకు పాల్పడినా సహించబోనని వార్నింగ్ ఇచ్చారు. కోటంరెడ్డి కాపాడతాడు అనుకోవద్దని హెచ్చరించారు. దాడుల విషయంలో వైసీపీకి, టీడీపీకి తేడా ఉందని, అది పార్టీ సంస్కృతి కాదని నచ్చచెప్పారు. అందరూ ప్రశాంతంగా ఉంటూ ఎన్డీఏ పాలనలో ప్రజలందరికీ మేలు జరిగేలా చూడాలని చెప్పి తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శించారు. దీంతో ఎన్నికలకు ముందు కోటంరెడ్డిపై విష ప్రచారం సాగించిన వైసీపీ శ్రేణులు ఆశ్చర్యానికి గురయ్యాయి. ఫ్యాన్ పార్టీ పాలనతో పోలిస్తే ఎన్డీఏ హయాం ప్రారంభంలోనే భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. కోటంరెడ్డి తీరు ప్రజలు, ప్రభుత్వ వర్గాలను ఆకర్షిస్తోంది.
వైసీపీ విధానాలతో విభేదించిన వారిలో కోటంరెడ్డి ముందున్నారు. టీడీపీలో చేరిన తర్వాత ప్రత్యర్థులను ధీటుగా ఎదురు నిలిచారు. చంద్రబాబు కేబినెట్ లో ఈ ఎమ్మెల్యేకి తగిన ప్రాధాన్యం ఉంటుందని అనుచరులు భావించారు. అయితే కోటంరెడ్డి మాత్రం తానేమైనా మంత్రి పదవి అడిగానా, మీకేమైనా చెప్పానా అనటంతో అందరూ సైలెంట్ అయ్యారు. నెల్లూరు రూరల్ ప్రజల అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఈ హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఎలా వ్యవహరిస్తారో చూడాలి మరి.